కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్లుగా కేంద్రం తీరుందన్న విమర్శలొస్తున్నాయి. పాత నోట్ల రద్దుతో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారని, బ్లాక్ మనీ ఎప్పట్లాగే మరుగునే ఉండిపోతుందన్నది ఆర్థిక నిపుణుల మాట. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే బ్లాక్ మనీ తగ్గడం సంగతి దేవుడెరుగు. ఆర్థిక వ్యవస్థ కుదేలై వృద్ధి రేటు పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఐదు శాతాన్ని టార్గెట్ చేసి 95% ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? ఇప్పుడు కేంద్రం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయం అలాగే ఉందంటున్నారు ఆర్థికవేత్తలు. బ్లాక్ మనీ ఉన్నవాళ్లెవరూ బ్యాంకుల ముందు క్యూలో ఉండరని, కేవలం సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని తేల్చి చెబుతున్నారు. క్రియేట్ చేస్తున్నారు. అదొకటే మనం చాలా బాధాకరమైన విషయం అనుకోవచ్చు ఇనవే. ఓకే, సో అది వాళ్ళ అబ్జెక్టివ్ బాగుంది, గోల్ బాగుంది, వాళ్ళ ఆశయం బాగుంది, కానీ ఆ పద్ధతి బాగలేదు. సో దీన్ని ఇంకా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేసి వేరే విధానం ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసి ఇంకొద్ది ఎక్కువ ప్లానింగ్ చేసి కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని చేస్తే చాలా బాగుండేదని నా అభిప్రాయం. బ్యాంకుల్లో క్యాష్ తక్కువగా ఉండటం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాలతోనే కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది. డిపాజిట్లు వెల్లువెత్తడంతో బ్యాంకుల్లో క్యాష్ పెరిగి ఆర్థిక లోటు తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. కానీ దీర్ఘకాలంలో వచ్చే లాభాల సంగతి పక్కన పెడితే స్వల్పకాలంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించి వృద్ధి రేటు తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫ్లేషన్ తగ్గించుకునే ప్రయత్నంలో గవర్నమెంట్ ఆదాయం పెంచుకుని, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకుని, బ్యాంక్ లిక్విడిటీ పెంచుకుని ఈ క్రమంలో జరుగుతుంది ఏంటంటే ఓవరాల్ మార్కెట్లో డిమాండ్ అనేది పడిపోద్ది. మనీ సర్క్యులేషన్ తగ్గిన తర్వాత జనాల దగ్గర డిమాండ్ తగ్గుద్ది. డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గ్రోత్ పడిపోయినట్టు మీకు జీడీపీ కానీ తగ్గుద్ది. తగ్గితే ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఆదాయాలు తగ్గుతాయి జనాలకి. దానివల్ల ఏంటంటే పర్చేసింగ్ పవర్ పడిపోద్ది. ఇది మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో ఏదో మారుతుంది అంటున్నారు, కానీ మీడియం టర్మ్లో వరకు, లాంగ్ టర్మ్ పక్కన పెడితే ఈరోజు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్లో మాత్రం ఇది చాలా కొద్ది కాలం కొంత ఎంత ఏదైనా ఇది మార్కెట్లో జనాల దగ్గర కొనుగోలు శక్తిని దెబ్బతీసి మార్కెట్ని దెబ్బతీసే విధంగా ఇది కోలుకోవటం కూడా ఒక స్కార్, ఒక భయంలాగా ఏర్పడిన సైకలాజికల్గా ఒక తీవ్ర భయాందోళనకు లోనవుతున్న పరిస్థితిలో ఉన్నటువంటి ఎకానమీ కొంతమంది పరిస్థితి, కానీ మొత్తం చాలా మంది పరిస్థితి, కానీ ఈ స్కార్ వల్ల కొంత ఏంటంటే కోలుకోవటం కష్టం. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికే కేంద్రం బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం కావాలంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించడానికే సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆర్థికవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇది కాకుల్ని కొట్టి గద్దలకి వెళ్ళటం లాంటిది. ఎందుకంటే చిన్న మొత్తంలో ఉన్నటువంటి బ్లాక్ మనీని అరికట్టడం పేరుతో దాని మీద కొట్టినటువంటి దెబ్బ ఎక్కడ తగులుద్దంటే అది మొత్తం ఆ ఎకానమీలో ఉన్నటువంటి డబ్బు ఈరోజు పెద్ద మొత్తంలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఎఫ్ఐఐలు ఈ దేశంలో వాటి పెద్ద భారీ పెట్టుబడులు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఈ మార్కెట్ల నుంచి లబ్ధి పొందడానికి అవకాశాలు కల్పించే మార్గంగా, అంటే చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళకి వేసే విధంగా, చిన్న బ్లాక్ మార్కెట్ అది నల్ల డబ్బు ఉన్న వాళ్ళని ఎవరినో కొట్టి పెద్దవాళ్ళకి వేసే విధంగా ఉన్నటువంటి విధానాలు. అసలు క్యాష్ రూపంలో ఉండే బ్లాక్ మనీ చాలా తక్కువ ఉంటుందని, బంగారం, రియల్ ఎస్టేట్ లో ఉండే బ్లాక్ మనీని ఏం చేస్తారని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్ మనీ ఎక్కువగా ఉండే కార్పొరేటర్లపై కొరడా జొలిపించకుండా సామాన్యులపై విరుచుకు పడితే సీన్ రివర్స్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.